తస్లీమా నస్రీన్. 63 ఏళ్ల ఈ రచయిత్రి తన ఆత్మకథ ద్వికండితోలో దైవదూషణ ఆరోపణలపై నిరసనలు చెలరేగడంతో కోల్కతా నుంచి పారిపోవాల్సి వచ్చింది. అప్పటి సిపిఎం నేతృత్వంలోని ప్రభుత్వం ఆ పుస్తకాన్ని నిషేధించింది. 2004 నుండి 2007 వరకు కోల్కతాలో నివసించిన ఈ రచయిత్రి ప్రస్తుతం దీర్ఘకాలిక నివాస అనుమతిపై ఢిల్లీలో నివసిస్తున్నారు. ఆమె ఆగస్టు 1న రవీంద్ర సదస్సులో మత ఛాందసవాదానికి వ్యతిరేకంగా జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొననున్నారు. 2007 తర్వాత ఆమె ఈ నగరాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి. ఒకప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇస్లాంని అపఖ్యాతి పాలు చేశారని ఆరోపించిన ఆ రచయిత్రి తన గౌరవార్థం ఏర్పాటు చేసిన పౌర సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం తన కవితల్లో కొన్నిటిని వినిపించి తన చర్చల్లో పాల్గొంటారని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి సువేందు అధికారి, రాష్ట్ర ఆర్థిక మంత్రి స్వపన్ దాస్ గుప్తా, రచయిత షిర్జేందు ముఖోపాధ్యాయ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా తస్లీమా నస్రీన్ అసలు పశ్చిమ బెంగాల్ కోల్కతాలోకి వస్తే ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఉత్కంఠను కలిగిస్తోంది.